దాని సందర్భంలో కూడా మంచి వాతావరణం ఊళ్ళలో ఉంటుంది. ఈ వాతావరణానికి ఆ వాతావరణం రెండు జోడించి మనము పెద్ద ఎత్తున ఉత్సవాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. రేపు ఉదయం అన్ని గ్రామాల్లో పార్టీ జెండా ఎగరాలి. ఎగిరిన తర్వాత ఆ బూత్ కమిటీలో ఉన్న 30 మంది 40 మంది బూత్లో ఉన్న మన సాధారణ కార్యవర్గ సభ్యులు ఎవరైతే ఉంటారో వారితో ఒక సమావేశం నిర్వహించాలి. ఇది పార్టీ నియమావళి, ప్రతి సంవత్సరం ఇది జరుగుతుంది. ఇది మనం జరగాల్సిన ఉంది. రెండవది 14వ తారీఖు నాడు అంబేద్కర్ జయంతి గురించి అందరూ వివరించారు. 13 నాడే అన్ని విగ్రహాలు కడిగి కొంచెం పూలతో అలంకరించి ఒక ఉత్సాహాన్ని ముందే జరుపుకునే విధంగా మనందరం సిద్ధంగా ఉండాలి. పార్టీ ఆవిర్భావ దినోత్సవం 6వ తారీఖు నుంచి 12, 13వ తారీఖు వరకు ఒక కార్యక్రమం ఇవ్వడం జరిగింది. 6వ తారీఖు నాడు ఫ్లాగ్ హాస్టింగ్ ఎగిరేయడం, 6 నాడు శ్రీరామనవమి వీలు కాకుంటే 7వ తారీఖు నాడు బూత్ కమిటీ సమావేశాలు పెట్టుకోవడం, 8, 9 నాడు ప్రతి మండలంలో ఉండే క్రియాశీల కార్యకర్తలు దయచేసి మండలాధ్యక్షులు 8, 9వ తారీఖు నాడు ఎట్టి పరిస్థితుల్లో ఆ మండలంలో ఉండే ప్రతి క్రియాశీల కార్యకర్తలను పిలిచి పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం. అలాగే 10, 11వ తారీఖు నాడు మన మండలంలో ఉన్న ఇంపార్టెంట్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కాంటెస్టేషన్ నాయకులు, లేదు ఏదైనా వివిధ పదవులు ఉన్న నియోజకవర్గ నాయకులు, జిల్లా నాయకులు అందరం కూడా 10, 11వ తారీఖు నాడు ఒకరోజు గ్రామ బాట, బస్తీ బాట పెట్టమని చెప్పి పార్టీ పిలుచుకోవడం జరిగింది. ఇది ప్రతి మండలాధ్యక్షుడితో పాటు మీ మండలంలో మాజీ అధ్యక్షులు కానీ, జిల్లా కార్యవర్గం ఉన్న వాళ్ళు కానీ, జిల్లా పదాధికారులు కానీ, ఆ మండలంలో సర్పంచ్ ఉన్న వాళ్ళని కానీ ఆ ఒక్కరోజు 8 గంటలు ప్రోగ్రామ్ ఇచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా. మన జిల్లా నుంచి నేను మీకు కోరేది ప్రతి దళిత బస్తీకి వెళ్ళి ప్రతి బూత్ లో 5 కుటుంబాలను పార్టీలో జాయిన్ చేయించే కార్యక్రమాన్ని మనం ఒక సంకల్పంగా తీసుకున్నాం. 5 అన్నా నేను చేసేసిన అని చెప్తే కుదరదు. నేను క్లియర్ కూడా చెప్తున్నా. ప్రతి మండలాధ్యక్షుడు పుస్తకం ఉంది. మీ బూత్లు ఎన్ని ఉన్నాయి? 30 బూతులు ఉన్నాయా? 40 బూతులు ఉన్నాయా? 5 దళిత సామాజిక వర్గం సంబంధించిన వారిని భారతీయ జనతా పార్టీలో మెంబర్షిప్ చేయించి ఆ బస్తీలో మీరు తిరిగి, ఆ గ్రామంలో మీరు తిరిగి, అందరూ ఒక దగ్గర తిరగాల్సిన అవసరం లేదు. ఒక మండలాధ్యక్షుడు ఒక దగ్గర పోతే, మాజీ మండలాధ్యక్షుడు ఇంకో దగ్గర పోతే, అక్కడ ఎవరైనా సర్పంచ్ ఉంటే ఇంకో దగ్గర పోతే, ప్రతి గ్రామానికి వెళ్ళేటట్టు మీరు ఒక క్యాలెండర్ ఒక ముందే ప్రిపేర్ చేసి, ఒక ప్రోగ్రామ్ ప్రిపేర్ చేసి ముందుకెళ్లాల్సిందిగా నేను కోరుతున్నాను. 8, 9వ తారీఖు నాడు ఏదైతే ఈ మీటింగ్ అయిన తర్వాత ఎవరైతే యాక్టివ్ మెంబర్షిప్ చేసినారో, యాక్టివ్ మెంబర్షిప్ చాలా దగ్గర ఇంకో 129, 130 మంది, కొంతమంది 100 రూపాయలు కట్టలేదని చెప్పి, కొంతమంది ఏమో వాళ్ళ యాక్టివ్ మెంబర్షిప్ 25 కన్నా 50 కన్నా ఎక్కువ చేయలేదని చెప్పి, రికార్డ్ లేదని చెప్పి, అవి కొన్ని పెండింగ్ ఉన్నాయి, ఆఫీస్లో ఉన్నాయి. దయచేసి మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ 2తో పాటు 13, 14వ తారీఖు దాకా మీకు కార్యక్రమం ఇచ్చారు. దాని తర్వాత 1 నేషన్ 1 ఎలక్షన్స్, అలాగే వాజ్పేయి గారి జయంతి ఉత్సవాలు, శత జయంతి ఉత్సవాలు, ఇవన్నీ కార్యక్రమాలు తీసుకుని ముందుకెళ్తున్న సందర్భంలో ఇంకో కార్యక్రమం కూడా మన దగ్గర ఉంది. ఈరోజు ఇందూరు జిల్లా స్పందించినంత మంచిగా రేషన్ దుకాణాల దగ్గర, ఎందుకంటే ప్రతి పేదవాడికి 5 కిలోల రేషన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మీరు చాలా మంది చాలా దగ్గరికి వెళ్ళి అన్న గంగన్న లాంటి వాళ్ళు కానీ మిగతా అందరూ కూడా మాకులూరు దగ్గర కానీ, నందిపేట దగ్గర కానీ, లేకపోతే భీమల దగ్గర కానీ, అన్ని ఒక పేరు కాదు, అన్ని దగ్గర కూడా ప్రతి ఒక్కరు వెళ్ళి ఆ స్లిప్ వచ్చిన దగ్గర చూపించారు. ఇంత కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత. ఇలా భయపడే పరిస్థితి. ఎందుకంటే మొదటి రోజు పెద్ద ఎత్తున లేదో ఇది వాళ్ళే ఇస్తూ సన్న బియ్యం అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేసుకోకన్నా ముందే మీరు ఏదైతే స్పష్టంగా చెప్పారో, మన గౌరవ ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా, రాకేష్ రెడ్డి గారు కానీ, లేకపోతే మన ధన్పాల్ సున్నాన్ గారు రేషన్ షాపుల్లోకి వెళ్ళి కూడా ఇగో ఇది వివరణ అని చెప్పి ఇవ్వడం జరిగింది. దీనివల్ల వాళ్ళు డిఫెన్స్ లో పడడం ఏర్పడ్డది. నేను మీకు అందరూ కూడా చెప్తున్నాను కార్యక్రమం. ఇది ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయినాయి, ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాయి. ఇంకా 3-4 ఏళ్ల దాకా 3.5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఎలక్షన్ పడుతుంది, 4 సంవత్సరాలు ఎంపీ ఎలక్షన్ పడుతుంది. కానీ వచ్చేది కార్యకర్తల ఎలక్షన్, ఈ కాషాయ కండువా మోసినాడు ఎలక్షన్. కాబట్టి పార్టీ నిరంతరం కార్యక్రమాలు ఇస్తుంటుంది. నిరంతర కార్యక్రమాల్లో మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. నేను ఇవాళ చెప్తున్నాను, చాలా పెద్దగా మాట్లాడుతున్నారు. ఈ జిల్లాలో చాలా విచిత్రమైన పరిస్థితిలో ఉంది. 2 గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాళ్ళు ఏం చేస్తున్నారు అలాగే అర్థమైతే లేదు. ఒకడైతే లెటర్ ప్యాడ్ కొట్టించుకోవాలి పెద్ద మంది, లేకపోతే కంకర్ మిషన్లు, క్వారీలు, గుట్టలు తప్ప ఇంకొక అతనికి వేరే కనబడతలేవు. ఇది నేను అంటలేదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు.
ఇవాళ అసెంబ్లీలో ఆ ఎమ్మెల్యే కలిస్తే అన్న ఇటుక బట్టిలో పైసలు ఎట్లా వస్తాయి మిగతా ఎమ్మెల్యేలు అడిగే పరిస్థితి వచ్చారండి. అంటే ఇవాళ పరిస్థితి రాజకీయంగా చెప్తున్నారు. అది భారతీయ జనతా పార్టీ సక్సెస్ఫుల్ చెప్తుంది. ఇద్దరు ఎమ్మెల్యేలు ఆ రకంగా ఉన్నారు. గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే ఇద్దరికి వాళ్ళు ప్రోటోకాల్ లేకుండా ఓడిపోయిన ఎమ్మెల్యేలను వాళ్ళు పెత్తనం ఇస్తున్నారు. ప్రతిపక్షాలు గెలిచిన దగ్గర అన్ని దగ్గర అదే పరిస్థితి. ఇలా వడ్లు కొనుగోలు కేంద్రాలు ఎమ్మెల్యేలట ఓడిపోయిన ఎమ్మెల్యే సంతకం పెడితేనే కొనుగోలు కేంద్రాలు ఇస్తారండి వాళ్ళ జిల్లాలో. నేను కలెక్టర్ గారిని అడుగుతున్నాను, అసలు వడ్లు కొనుగోలు దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఏంది? ఒక కమిషన్ ఏజెంట్ పాత్ర ఏది ఉంటుంది, అదే పాత్ర. వడ్లు కొనుగోలు దగ్గర వడ్లు కొనేందుకు పైసలు, వడ్లు చోకేందుకు అమాలోళ్లకు కూలీ పైసలు, ఆడ ఐడిసిఎంఎస్ఓ లేకపోతే ఐకేపీఓ లేకపోతే సొసైటీ వాడు ఒక కాంట దగ్గర పెట్టే మనిషికి కూడా మన పైసలు ఇస్తారు. సంచి వడ్ల సంచి కేంద్ర ప్రభుత్వం ఇస్తారు, దబ్బనం కేంద్ర ప్రభుత్వం, సుతీలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, ట్రాన్స్పోర్ట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, మిల్లింగ్ ఛార్జెస్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, వాటి బియ్యం పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇవన్నిటికీ పైసలు ముందుగా తీసుకుంటే దానికి వడ్డీ కూడా కేంద్ర ప్రభుత్వం కడుతుంది. వీళ్ళు ఏం చేసేది లేదు, ఉట్టిగా ఉంటారు. మరి దాంట్లో ఎమ్మెల్యేల పాత్ర ఏంటి అని చెప్తారు. మరి అందరు ఎమ్మెల్యేల పాత్ర ఉంటే రాకేష్ రెడ్డి గారిని, ధన్పాల్ గారిని, మిగతా ప్రతిపక్ష పార్టీ ఉన్న ఎమ్మెల్యేలు కూడా అడగాలి కదా. కానీ కేవలం కాంగ్రెస్ పార్టీ ఇటుక పట్టీలు అయిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, మరి మిగతా వాళ్ళు ఏం చూస్తున్నారంటే వడ్ల మీద రైతుల దగ్గర కమిషన్. ఒక దిక్కు భూగర్భ జలాలు దెబ్బతిని పంట వండక రైతు కిలోమీటర్ 2 కిలోమీటర్ దాకా, నిన్న సిరిపూర్లో ఇవన్నీ టీవీలో వచ్చింది, సిరిపూర్లో 2 కిలోమీటర్ పైప్ లైన్ వేసుకొని పోతున్నారు 20-30 మంది రైతులు, పెద్ద పైప్ లైన్ పరుచుకొని. ఈ జిల్లాకు రావాల్సిన సాగునీరు ప్రాజెక్టులు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోదు. 1,00,000 ఎకరాలు ఆరుమూరు పాల్గొండ ఏరియాలో 1,00,000 ఎకరాలకు సాగునీరు రావాలి, అలాగే 1,00,000 ఎకరాలు రూరల్లో సాగునీరు రావాలి. కెనాల్ కింద ఉన్న బోధన్ లాంటి నియోజకవర్గంలో సాగునీరు ఇబ్బంది పడుతున్న సందర్భంలో బోధన్ల రైతు పంట వండుతలేదని ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి సీసా డబ్బా పెట్టుకునే పరిస్థితి కూర్చుంటే పేపర్లు వచ్చినా కానీ కనీసం ఎమ్మెల్యేలు కానీ అధికారులు స్పందించలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఒక దిక్కు సాగునీరు లేక ఇబ్బంది పడుతుంటే మధ్యలో రాళ్ల వర్షం పడి పండిన పంట అంతా పోయింది, అది ఎండిపోయిన పంట పోయింది, రాళ్ల వర్షంతో పండిన పంట పోయింది. మిగిలిన 4 గింజలు తీసుకొచ్చుకొని ఒడ్డు మీద పోసుకొని కళ్ళాలలో పోసుకొని కూర్చుంటే ఇలా కమిషన్ల కోసం కక్కుర్తి పడి కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభించలేని పరిస్థితిలో ఉన్నారు ఇవాళ. నేను ఈ జిల్లా కలెక్టర్ నిన్న రాష్ట్ర ఈ జిల్లాలో దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది. కలెక్టర్ గారు మీరు పట్టించుకోరా అని చెప్పి నేను ఉత్తరం రాష్ట్ర కొనుగోలు కేంద్రాలు ఎందుకు ప్రారంభిస్తలేరు, ఎందుకు తక్కువ చేసిన గతం కన్నా ఇప్పుడు పంట వేయలేదా? ఎవడన్నా వర్షం పడి కొద్దిగా నిన్న మొన్న వర్షం పడి ఆ కళ్ళాలు ఉన్నాయి అన్నిట్లల్లా నీళ్లు వారి మొత్తం అవి మళ్ళీ మొలికెత్తే పరిస్థితికి వచ్చింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం, ఏవైతే తడిచిన పట్టున్నాయో మొదటి డిమాండ్ ఏదైతే ఎండిపోయిన పంట ఉందో దానికి నష్టపరిహారం ఏంటి. రెండో డిమాండ్ మొన్న అకాల వర్షంతో దెబ్బతిన్న పంటకు నష్టపరిహారం ఒక నష్టపరిహారం ఇస్తే అదే పిఎం ప్రధానమంత్రి ఫసల్ యోజన ఉంటే గతంలో సిరికొండ మండల కొండూరులో ఒక్కొక్క 10 ఎకరాలు ఉన్న వ్యక్తికి 2 లక్షల రూపాయలు వచ్చినాయి. ఇలా ఈ ఎమ్మెల్యేలు ఏమడుగుతారో అసెంబ్లీలో 10,000 రూపాయలు పంట నష్టం ఇవ్వాలట. ఈడ పంట నష్టం రాష్ట్రం పంపించడే తక్కువ పంపించదు. 30,000 రూపాయలు పెట్టండి 1 ఎకరం పంట పండుతుందా అని నేను అడుగుతున్నాను. నేను సుదర్శన్ రెడ్డిని, భూపతి రెడ్డిని, కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతున్నా, అసలు పంట ఎంత పండిస్తారు, ఎంత పెట్టుబడి పెడతారు రైతు, కనీసం తినకుండా 10,000 నష్టపరిహారం అడుగుతున్నారంటే మీరు అసెంబ్లీలో ఎంత ఘోరమైన పరిస్థితి ఉందో మీరు అడగాల్సిన అవసరం. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో పంట నష్టపోతే 20,000 రూపాయలు ఇస్తుందని చెప్పి స్పష్టంగా ఆర్డర్స్ ఉండగా దానికి కమిషన్ పైసలు కట్టలేని రాష్ట్ర ప్రభుత్వం ఇలా అది కథలు చెప్తున్నారు. కాబట్టి నేను దయచేసి, ఎందుకంటే రైతు ఎద్దేసిన వ్యవసాయం ఎప్పుడు బాగుపడదు, రైతేసిన రాజ్యం బాగుపడదు. కాబట్టి ఇద్దరు ఇప్పుడు ఎద్దు బాధపడుతుంది, రైతు బాధపడుతున్నాడు ఈ కాలంలో. కాబట్టి ఈ 2 విషయాలు రైతాంగ విషయంలో నేను కిసాన్ మోర్చాను కానీ మండల పార్టీ అధ్యక్షులను కానీ ప్రత్యేకంగా చెప్తున్నా, రేపటి నుంచి ప్రతి కళ్ళ దగ్గరికి వెళ్ళండి, ప్రతి కొనుగోలు కేంద్రం దగ్గరికి వెళ్ళండి. ఇది నా పని, ఇది ఓలో రావాలి అని కాదు. మనం అక్కడికి పోయి ఒక వీడియో తీసి పెట్టుకోండి, ఒక సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేయండి. అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరైనా మాకు పంపించిన జిల్లా కలెక్టర్ పంపిస్తాం, ఎమ్మెల్యేలు పంపించిన ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ పంపిస్తాం. ఆ సమస్య అనేది జిల్లా అధికారుల దృష్టికి వస్తుంది తెలియజేసుకుంటాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని కూడా రెండోది ఒకటే విషయం తెలియజేసుకుంటాం. నిన్న వక్ఫ్ బోర్డు బిల్లు
మనం పాస్ అయింది. మీ అందరికీ తెలుసు వక్ఫ్ బోర్డు బిల్ అనగానే ఇదేదో ముస్లింలకు సంబంధించింది అనేవారికి కాదు. ఈ రోజు వక్ఫ్ బోర్డు తోటి నిజామాబాద్ పట్టణంలో కానీ, డిచ్పల్లి ప్రాంతంలో కానీ, లేకపోతే మిగతా ప్రాంతాల్లో కానీ మన భూములు ఎన్ని ప్రాబ్లం అవుతున్నాయో మనకు తెలిసి ఇవ్వాలి. హైదరాబాద్ చుట్టుపక్కల ఇలా మొన్ననే మన ఎమ్మెల్సీకి ఎన్నికైన కొమరయ్య గారు కానీ ఇలా చాలా మంది మనకు తెలిసిన వాళ్ళ పేరు చెప్తున్నా, కొన్ని వందల వేల మంది నా ఆస్తి అనుకునేదాన్ని రేపు పొద్దున వచ్చి వక్ఫ్ వాళ్ళు వచ్చింది మాది అని చెప్తే వాళ్ళు ఇచ్చే డాక్యుమెంట్ లేదు, ఏం లేదు, వక్ఫ్కి వెళ్ళిపోతుంది. అలాంటి వక్ఫ్ బోర్డు బిల్లును కొన్ని గరీబోడు ఉన్నాడా అంటే ప్రపంచంలో అందరికైనా గరీబులు ఉన్నారు అంటే ముస్లింలో ఉండే కింది స్థాయి వాళ్ళు ఉంటారు. రోజు అరటి పనులు అమ్ముకుంటే కానీ, రిక్షా దొరికితే కానీ, ఆటో నడిపిస్తే కానీ అతనికి రోజు గడవదు. అతను బతుకుతున్నాడు. కానీ ఈయన వక్ఫ్లో పెట్టి వందల వేల లక్ష ఎకరాలు ఈయన వక్ఫ్ బోర్డు భూమిని వాళ్ళు కొంతమంది అనుభవించేందుకు ఇచ్చేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విషయం తీసుకున్నా కానీ వాళ్ళ కోట్ల రూపాయలు చూసి ఇగో మీకు ఇది ఇచ్చినామని చెప్పి ఒక అద్దంలో ఒక కాగితం పెట్టి వక్ఫ్ బోర్డు అని పెట్టారు. కానీ నరేంద్ర మోడీ వాళ్ళ ధైర్యంగా వక్ఫ్ బోర్డు బిల్లును నిన్న పార్లమెంట్లో రాజ్యసభలో తీసేసి మన భారత రాజ్యాంగం రాసినప్పుడు అంబేద్కర్ గారు చెప్పారు, సుప్రీంకోర్టు అనేది మనకు ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించినందుకు న్యాయ వ్యవస్థ. కానీ వక్ఫ్లో మాత్రం సుప్రీంకోర్టు పోవాల్సిన అవసరం లేదు, ఏ కోర్టు పోవాల్సిన లేదు. వక్ఫ్లో ట్రిబ్యునల్ అని చెప్పి ఒక ట్రిబ్యునల్ వేసి పెట్టుకున్నారు. కానీ రాజ్యాంగాన్ని విస్మరిస్తుంది ఎవరు అంటే ఇవాళ గల్లీల జై బాబు జై భీమ్ అనేది పట్టుకొని తిరుగుతారు కాంగ్రెస్ జనాలు. అడుగుతున్నా నేను ఇవాళ, బాబు మీరు పట్టుకొని తిరిగే ముందు ఒక్కసారి ఆ అంబేద్కర్ గారికి మీరు చేసిన అన్యాయం ఏందో ఒకసారి గుర్తించండి. ఆయన రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు రాజ్యాంగ పరిగెలిచిన ఎమ్మెల్యేలను ఎన్నిసార్లు నియోజకవర్గాలు అవమానపరుస్తున్నారు, రాజ్యాంగంలో గెలిచిన ప్రతిపక్ష నాయకులను ఎన్నిసార్లు ఇది చేస్తున్నారు. భారత రాష్ట్రపతి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి 2500 ఎకరాలు ఇస్తున్నామని చెప్పి ఒక గజెట్ రిలీజ్ చేస్తే అక్కడ ఏదో రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయారు అప్పుడున్న ప్రిన్సిపాల్ గారు, అప్పుడున్న వైస్ ఛాన్సలర్. దాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ 400 ఎకరాలు 40,000 కోట్లకు అమ్ముకోవాలని చూస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆ రాజ్యాంగం గురించి మాట్లాడేది. ఇలా ప్రజలు తిరుగుబడితే ఏ రకంగా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ నాయకత్వం అంతా కూడా దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఇవాళ సుప్రీంకోర్టు కూడా చివాట్లు పెట్టి ఆపే పరిస్థితి ఏర్పడదంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు పునరాలోచించుకోవాలి. కాబట్టి ఇవన్నిటితో పాటు నేను మరో విషయం చెప్తున్నాను. ఈ జిల్లాలో చాలా విచిత్రం నడుస్తుంది. నేను గౌరవ శాసనసభ్యుల్ని, గౌరవ పార్లమెంట్ సభ్యులు కూడా ఒకరోజు సమయం అడగాను. శివాజీ విగ్రహాలు పెట్టాలంటే తెల్లందాకా దొంగతనంగా రాత్రి 2 గంటలకు 3 గంటలకు పెట్టుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రోజు తెలంగాణలో, ముఖ్యంగా ఇందూరులో చాలా ఘోరమైన 100 శివాజీ విగ్రహాలు జిల్లా కలెక్టర్ దగ్గర పెండింగ్ ఉన్నాయి. నువ్వు ఇస్తావా ఇయ్యవా? అసలు నువ్వెవరు? మేమిచ్చిన భూములలో మాకు నచ్చిన నాయకుడు శివాజీ బొమ్మ పెట్టుకునేందుకు నీ పర్మిషన్ కావాలా? నిన్న ఒక పోలీస్ అధికారి నాతో మాట్లాడుతుంటాడు. ఏం దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చింది మన దేశానికి. శివాజీ విగ్రహం పెట్టుకుని రాత్రి 2:30-3 గంటలకు ఏరుగట్టలు పెట్టుకుంటే పొద్దున్న లేచి పోలీసు వాళ్ళు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ కు శివాజీ విగ్రహానికి ఏం సంబంధం అని అడుగుతున్నాను కూడా. నేను గౌరవ సిపి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎవరైనా R&B అధికారి, ఎవరైనా గ్రామ పంచాయతీ అధికారి, ఎవరైనా రెవెన్యూ అధికారి మీ కాంప్లైంట్ ఇట్లా చేస్తే వెంటనే చెప్పండి. మీ దగ్గర పెండింగ్ ఉంటే కాగితం ఇస్తున్నామా ఇస్తలేమా రెండింటిలో ఏదో ఒకటి చెప్పండి. ఎందుకు ఇస్తలేమో అని చెప్పి దాన్ని వివరం చెప్పండి. కానీ కలెక్టర్ దగ్గర, కలెక్టర్ అధ్యక్షతతో ఉన్న కమిటీకి 1 సంవత్సరం కిందట ఇవాళ శివాజీ విగ్రహాలు ముబారక్ నగర్ దగ్గర తీసుకున్నా. ఇవాళ నిజామాబాద్ జిల్లాకు పెద్ద శివాజీ విగ్రహం బోర్గం దగ్గర అట్లనే విగ్రహానికి బట్ట కప్పి ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ దేశం కోసం 3 శతాబ్దాలు 4 శతాబ్దాల కిందట తన కుటుంబాన్ని మొత్తాన్ని ఈ దేశం కోసం త్యాగం చేసి, మన హిందువుల కోసం త్యాగం చేసిన శివాజీ గారి విగ్రహాలు పెట్టుకునేది ఇంత దౌర్భాగ్య పరిస్థితి వచ్చిన తర్వాత మేము కాంగ్రెస్ వాళ్ళు రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నాం, అది పరిరక్షిస్తున్నాం అని చెప్పడం అనేది మూర్ఖత్వం కింద చెప్తూ నేను గౌరవ పార్లమెంట్ సభ్యుని 2 ఎమ్మెల్యేలను అడుగుతున్నాను. పెద్ద ఎత్తున ఎన్ని గ్రామాల్లో శివాజీ విగ్రహం పెండింగ్ ఉందో లిస్టు నేను తెప్పిస్తాం. ఆ లిస్టు తీసుకొని అందరు ప్రతి గ్రామం నుంచి 10-20 మంది యువకులు ఎవరైతే శివాజీ విగ్రహం కంపెనీ ఉంటారో వాళ్ళందరినీ తోలుకొని కలెక్టర్ ఆఫీస్ ముట్టడికి వెళ్దాం. ఇస్తావా సస్తావా ఏదో ఒకటి ఫైనల్. ఎందుకు ఇవ్వవు మాకు ఆ శివాజీ విగ్రహాలు? ఎందుకు కొట్లాడాలా మేము? మా విగ్రహం పెట్టుకునేందుకు మేము కొట్లాడాలా మేము? కాబట్టి ఆ యొక్క విగ్రహం తీసుకొని వాటి కార్యక్రమాల కింద తీసుకోవాల్సిందిగా ముందుకు విజ్ఞప్తి చేసుకుంటూ ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనందరూ దిగ్విజయం చేయాలని కొత్తగా ఎన్నికైన మండల పార్టీ అధ్యక్షుడు ఇంకో విజ్ఞప్తి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మండల పార్టీ అధ్యక్షుడు ఎన్నిక గాని దగ్గర
ఈ నెల 15వ తారీఖు లోపల మండల పార్టీ కొత్త అధ్యక్షులు ఎన్నుకోమన్నారు. 3 పేర్లు సూచించవలసిందిగా విజ్ఞప్తి చేశారు రాష్ట్ర పార్టీ. అలాగే మండలాధ్యక్షులు కొత్తగా ఎన్నుకున్న వాళ్ళు కూడా కొత్తగా ఏదైతే మీ మండల కమిటీ చేస్తారో ఏది కూడా జిల్లాలో నాయకులు ఫైనల్ చేసుడు ఉండదు. ప్రతి శక్తి కేంద్రం కింద ఫార్మాట్ వస్తుంది. ఆ ఫార్మాట్ మీకు పంపిస్తారు మండలాధ్యక్షులకు. దాని ప్రకారం అన్ని కమిటీలు వేసి ఆ కమిటీలు రాష్ట్ర కమిటీకి పంపించిన తర్వాత 2 రోజులు 3 రోజులు రాష్ట్ర కమిటీలో జిల్లా అధ్యక్షుడిని, జిల్లా ఎన్నికల అధికారిని, శాసనసభ్యులను కూర్చోబెట్టుకొని అన్ని క్యాస్టులు అన్ని ఈక్వేషన్లు అన్ని కూడా మంచిగా వచ్చే విధంగా చర్య తీసుకుంటారు. కాబట్టి మండల కమిటీలు అన్నీ కూడా కొత్త ఎన్నికయ్యేది కూడా 12వ తారీఖు లోపల జిల్లా పార్టీస్ కావాలి. అలాగే కొత్తగా అధ్యక్షులైన వాళ్ళు తమ మండల కమిటీ చేసిందని కూడా ఆ ఫార్మాట్ లో జిల్లా పార్టీకి పంపించాలి. వాళ్ళు ప్రతిదానికి ఉపాధ్యక్షులకు 3 పేర్లు అంటే ఒక్కొక్క దానికి 3 పేర్లు ఇవ్వమని చెప్పారు. నేను రాష్ట్ర పార్టీతో మాట్లాడుతున్నాం. ఇది ఏదైతే రాసి పంపిస్తారు, ఎందుకంటే అధికారం పేర్లు అక్కడ రాసి పంపించారు. ఒక పేరు రాకుండా ఇంకో పేరు వస్తే చాలా వాటికి కొన్ని దగ్గర రాష్ట్ర పార్టీ ఏమడుతుంది, ఒక పేరుకి 2, 3 పంపించమంటుంది. మనం ఏమనుకుంటే ఒక పేరుకి ఒక అంత పెద్ద మనిషిని అనుకొని ఆ పెద్ద మనిషి పేరు పంపిస్తున్నాం. కానీ వాళ్ళు ఏదైనా కింద ఏదో పేరు అడిగారు కదా అని మనం ఇంకో 2 పేర్లు వేరే ఏవో యాడ్ చేసి పంపిస్తున్నాం. వాళ్ళు పేరు మీద పేరు ఎగరగొడుతున్నారు, కింద పేరు అనౌన్స్ చేస్తున్నారు. ఇది చాలా ఇబ్బంది అవుతుంది పరిస్థితి. కాబట్టి నేను రాష్ట్ర పార్టీ వరకు ఆ కమిటీ మండలాధ్యక్షుడు నియోజకవర్గ నాయకులు కూర్చొని వేసుకుంటారు. ఒకసారి చూసి జిల్లా పార్టీ మీకు పంపించిందంటే అందులో అన్ని ఉన్నట్టు అని చెప్పి విజ్ఞప్తి చేశాం. కాబట్టి ఈ కార్యక్రమాలు తీసుకుంటూ పాటు రేపు పార్టీ ఆవిర్భావ దినోత్సవం అన్ని బూతులలో దగ్గర మా దగ్గర 1300 పోలింగ్ బూత్ ఉన్నాయి. 1300 పైచీలుగా పోలింగ్ బూత్ ఉన్నాయి. అందులో నుంచి 100-200 పోలింగ్ బూతులు, 200 పోలింగ్ బూతులు మైనారిటీ. 1100 మండలాధ్యక్షుడు బాధ్యత, కొత్తగా ఎన్నికైన మండలాధ్యక్షుడు బాధ్యత, పాత ఉన్న మండలాధ్యక్షుడు బాధ్యత ఏంటి? తన ప్రాంతంలో ఉండే ప్రతి బూత్ లో పోలింగ్ జిల్లా పదాధికారుల పాత్ర కూడా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ రేపు అన్ని దగ్గర కూడా పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం తీసుకోవాలని, ఈ కార్యక్రమంతో పాటు 8, 9, 10, 11 నాడు 5 దళిత కుటుంబాలను పార్టీలో చేర్చుకున్నప్పుడు మాత్రం ప్రతి మండలాధ్యక్షుడు ఇది జవాబుదారితనం, ఇది చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటూ ప్రతి బూత్ లో 5 కుటుంబాలను మనం పార్టీలో చేర్చాలి. దాని వివరాలు ఎవరెవరు చేసిన వివరాలు కూడా పార్టీకి సబ్మిట్ చేయాలని తెలియజేసుకుంటూ నేను మరొకసారి, ఎందుకంటే పిలవగానే ఇక్కడ దాకా ఇచ్చేసిన మీ అందరికీ కూడా భోజన సదుపాయం కలిగించాం కాబట్టి అందరూ భోజనం చేసి వెళ్లాల్సింది. ఆంజనేయ స్వామి మాల వేసుకున్న వాళ్ళకు ఇక్కడ వినాయక్ నగర్ ఆంజనేయ స్వామి దగ్గర ఒకటి ఉంది, ముబారక్ నగర్ ఉంది. ఎక్కడ మీ దగ్గర అయితే అక్కడ మన ఆంజనేయ స్వామి అక్కడ భోజనాలు అరేంజ్ చేశారు. పాపం అక్కడ భిక్ష చేస్తున్న స్వామి కూడా మీకోసం వెయిట్ చేస్తుంది. కాబట్టి మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటున్నాను, పార్టీ ఇచ్చిన ఏ కార్యక్రమం అయినా కానీ తూచా తప్పకుండా వివరించాల్సింది కోరుకుంటూ భారత్ మాతాకి జై శ్రీరామ్.